నిబంధనలకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని పులివెందులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు బీఆర్ నాయుడుపై ఉన్న ఆరోపణల మధ్య ఆయన ముఖ్యమంత్రి వెంట తీసుకెళ్లడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. ఇటువంటి చర్యలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎంతో ప్రసిద్ధి చెంది కోట్లాది మంది భక్తులతో చారిత్రాత్మకం కలిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈరోజు టీటీడీ చైర్మన్ గా పనిచేస్తూ దేవుని సన్నిధిలో అపవిత్రాలు చేస్తూ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడి ఈరోజు ఆ పదవికే చాలా అన్యాయం చేసి ఆ పదవిని భ్రష్టు పట్టించిన బీఆర్ నాయుడును వెంటనే సస్పెండ్ ఆ పదవి నుంచి తొలగించి ఆయనకు వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈయన చైర్మన్ అయినప్పటి నుంచి బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి జంతుకో కలిసిందని, లడ్డులో నెయ్యి కల్తీ అయిందని, జంతువుల మాంసాలతో కలిపి లడ్డు చేసినారని తిరుమల పవిత్రతను దెబ్బతీసి ఆ తిరుమలకు చెడ్డ పేరు తెచ్చినటువంటి ఇటువంటి దుర్మార్గమైన బీఆర్ నాయుడు గారిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాల్లో కానీ, ఎంతో మంది నాయకుల మీద కానీ, ఎంతో మంది కార్యకర్తల మీద కానీ, పబ్లిక్ ప్రజల మీద కూడా ఎటువంటి అన్యాయాలు చేశారో, ఎటువంటి దుర్మార్గ పనులు చేశారో, ఎటువంటి అశ్లీలతమైన పనులు చేశారో ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇటువంటి వారిని కోదండరామస్వామి దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ బీఆర్ నాయుడు గారిని వెంట వేసుకొని తిరగడం అనేది చాలా సిగ్గుచేటు అయిన విషయము. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల. ఆ తిరుమల ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, ఆ పాలక వర్గానిది, ఆ పాలక వర్గ చైర్మన్ది. కానీ ఈ మధ్య కాలంలో ఆ పాలక వర్గ చైర్మన్ బీఆర్ నాయుడు గారి రాసలీలలు మొత్తం రాష్ట్రం అంతా కాదు, దేశమంతా వీడియోలు వైరల్ అయినాయి. చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయన్ను వెంటేసుకొని మొత్తము తిరుమల అంతా తిరిగి ఎవరు ఎన్ని చేసినా నేనున్నాను, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా నేనున్నాను, మీకేం భయం లేదు, తప్పులు చేయండి మీరు అనే ఉద్దేశంతో ఆయన తిరుమలలో మొత్తం ఆయన్ని వెంటేసుకొని తిరగడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. తిరుమలకు ఎంతో పవిత్రత ఉంది. ఆ తిరుమల పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పవిత్రతను నాశనం చేసినారు. ఒక రాజకీయ కేంద్రంగా దాన్ని వాడుకున్నారు. తిరుపతి దేవస్థానంలో బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలను చూసి ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. అట్లాంటి వ్యక్తికి తిరుమల పవిత్ర రోజు రోజుకు దిగదారుస్తున్నారు. మరి ఈ అంశంపై చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులు గాని స్పందనే లేదు. అలాంటి వ్యక్తులకు ఈ రోజు చైర్మన్ గా ఇచ్చి అపవిత్రని ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు మేము వైఎస్ఆర్ టీవీ తరపు నుంచి ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక తిరుమల దేవస్థానం అంటే పవిత్రమైంది. ఆ పవిత్రతను అక్కడ అపవిత్రం చేసేటప్పుడు అటువంటి వ్యక్తులను చైర్మన్ గా పెట్టి ఈ విధంగా పరిపాలన చేయడం అనేది అది ఎవరు చూసి మన ప్రజల్లో కానీ ఎక్కడైనా కానీ చూసినా కూడా ఇది సిగ్గుచేటు. కావున ఎప్పుడైనా దేవుని పవిత్రతకు ఎవరైతే సరైన వాళ్ళు ఉంటారో మనం ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ అతను అసభ్యకరంగా ఈ విధంగా మొన్న చూస్తే కోడూరులో ఒక లేడీని కూడా కొట్టిన పోయినాం. అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అసలు ముందు లేడీస్ అనేది కూడా లేకోకుండా ఈ పరిపాలన జరుగుతుంది. ఇలాంటి దాన్ని మేము ఖండిస్తూ ఇప్పటి నుంచైనా తిరుమల దేవస్థానం కానీ ఎక్కడైనా కానీ పవిత్రత అనే దాన్ని బట్టి ఆ మనుషులను కేటాయిస్తున్నప్పుడే దానికి విలువ ఉంటుంది.